తీవ్ర సంచలనం సృష్టించిన టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి గుంతకల్లు రైల్వే సీఐ సతీష్ కుమార్ మృతిపై మిస్టరీని ఛేదించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. సతీష్ హత్యకు గురయ్యారని టీడీపీ ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేయడంతో ఆ కోణంలోనే విచారణ చేస్తున్న పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. ఘటనపై 2 సార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులకు సతీష్ రైలు నుంచి కిందికి ప్రమాదవశాత్తు పడి మరణించారా లేదంటే ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలపై కొన్ని శాస్త్రీయ ఆధారాలు లభించినట్టు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాయలసీమ ఎక్స్ప్రెస్లో గుంతకల్లు నుంచి తిరుపతి వెళుతూ ఈ నెల 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి గుంతకల్లు రైల్వే సీఐ సతీష్ కుమార్. పరకామణి కేసులో వరుసగా రెండోసారి విచారణకు రావాలని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి కబురు రావడంతో ఆయన అర్ధరాత్రి సమయంలో హడావిడిగా బయలుదేరారు. తాడిపత్రి నియోజకవర్గ కోమలి గ్రామం వద్ద శవమై తేలారు సతీష్. పోలీసులు ఇంకా విచారణ చేపట్టకముందే ఇది హత్య అంటూ ఓవైపు టీడీపీ నేతలు, మరోవైపు ఎల్లో మీడియా ప్రతినిధులు తమకు తామే నిర్ధారణకు వచ్చి ప్రచారం చేసి దర్యాప్తును తీవ్ర ప్రభావితం చేశారు. సతీష్ మరణించి 13 రోజులు గడుస్తోంది. ప్రత్యక్ష సాక్షులు, సీసీ కెమెరా ఫుటేజ్, ట్రైన్లో ప్రయాణించిన వారందరినీ పోలీసులు విచారించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఏవీ లేనట్లు పోలీసులు గుర్తించారు. సతీష్ మరణంపై 2 సార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. చెన్నై ఎగ్మోర్ రైల్లో ఒకసారి 2 బొమ్మలు, మరోసారి 3 బొమ్మలతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ మృతదేహం పట్టాలకు 90 అడుగుల దూరంలో పడింది. సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో ప్రమాదవశాత్తు పడిన బొమ్మ, అదే పనిగా దూకిన బొమ్మ రెండూ 80 నుంచి 90 అడుగుల దూరంలో పడ్డాయి. దీన్ని బట్టి సతీష్ కుమార్ రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ప్రమాదవశాత్తు రైలు నుంచి పడిపోయారా అన్న చర్చ జరుగుతోంది. సాంకేతిక ఆధారాలు ఇలా ఉండగా సతీష్ కుమార్ది హత్య అని, దీన్నే రుజువు చేయాలని కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి రహస్య ఆదేశాలు రావడంతో అనంతపురం జిల్లా పోలీసులు తలలు పట్టుకున్నారని సమాచారం. ఒకవేళ సతీష్ కుమార్ది హత్యే అని ప్రకటిస్తే అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు చూపాలి. ఇప్పటిదాకా జరిపిన విచారణలో పోలీసులకు అలాంటి ఆధారాలు ఏవీ లభించలేదు. సతీష్ కుమార్ మృతిపై సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఇప్పటికే వివరాలు సేకరించారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన ఎస్పీ, డీఐజీలతో పాటు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులతో మాట్లాడారు. ఘటనా స్థలిని స్వయంగా పరిశీలించారు కూడా. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియాలో వరుస కథనాలు వచ్చాయను, టీడీపీ నేతలు ఆరోపించారను, ప్రభుత్వ పెద్దలు దిశానిర్దేశం చేశారను, కేసును తారుమారు చేస్తే తమ ఉద్యోగాలకే ప్రమాదం అని పోలీసు అధికారులు భయపడుతున్నారు. అందుకే సతీష్ కుమార్ మృతిపై నెలకొన్న మిస్టరీ ఇంకా కొనసాగుతోందని పోలీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సతీష్ కుమార్ మృతిపై నిజానిజాలు ఇప్పటికే పోలీసులకు తెలుసు అనే చర్చ జరుగుతోంది. అయితే సతీష్ కుమార్ది ఆత్మహత్య లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందని చెబితే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలకు కోపం వస్తుందని, అందుకే పోలీసులు వివరాలు బయటకు చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు ఇంకా ఎంతకాలం కేసును మిస్టరీగా ఉంచుతారో వేచి చూడాలి.